నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు గుజరాత్లోని నర్మదాలోని దేడియాపడలో నిర్వహించిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి గిరిజన సమాజం సంప్రదాయాలు శౌర్యం ఆకాంక్షలను దేశం కీర్తిస్తుందన్న ప్రధాని విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ప్రేరణా స్థల్ వద్ద ఉన్న భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి ముర్ము పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సహా పలువురు పార్లమెంట్ సభ్యులు భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవై సతీ సమేతంగా పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సాయి కుల్వన్ సభ మందిరంలోని సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. బాబా మహాసమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ జస్టిస్ రామకృష్ణ గవాయిని శాల్వాతో సన్మానించి సత్యసాయి బాబా చిత్రపటం బహుకరించారు. అనంతరం ఆయన సత్యసాయిబాబా విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా నర్మదాలో ఉన్న భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా నర్మదాలోని దేడియాపడలో నిర్వహించిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గిరిజన సమాజం సంప్రదాయాలు, శౌర్యం, ఆకాంక్షలను గౌరవిస్తామన్నారు. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులతో గిరిజన సమాజపు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. 60,000కు పైగా గ్రామాలను అనుసంధానం ద్వారా నీరు, టెలిమెడిసిన్ వంటి వాటితో పాటు ఇతర సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి జీవనోపాధితో సమాజ ఆధారిత అభివృద్ధికి గ్రామ సభలకు అధికారం అందుతుందన్నారు. आदिवासियों को उनके हाल पर छोड़ दिया था. आदिवासी इलाकों में कुपोषण की समस्या थी, स्वास्थ्य सुरक्षा की समस्या थी, शिक्षा का अभाव था, कनेक्टिविटी का तो नामो निशान नहीं था. ये अभाव ही एक प्रकार से आदिवासी क्षेत्रों की पहचान बन गई थी और कांग्रेस सरकारें हाथ पर हाथ धरकर बैठी रही.
लेकिन साथियों, आदिवासी कल्याण भाजपा की सर्वोच्च प्राथमिकता रही है। हम हमेशा इस संकल्प को लेकर चले कि हम आदिवासियों के साथ हो रहे अन्याय को समाप्त करेंगे, उन तक विकास का लाभ पहुंचाएंगे। पीएम जनधन योजना पर 24,000 करोड़ रुपए खर्च किए जा रहे हैं। साथियों, धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान भी पिछड़े आदिवासी गांवों के विकास की नई गाथा लिख रहा है। देश भर में अब तक 60,000 से अधिक గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని దేవ్ మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించారు. దేశ పౌరుల శ్రేయస్సు, పురోగతి కోసం ప్రార్థనలు చేశారు. సాంప్రదాయ పూజలు చేశారు. ప్రజలు దేవత ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు మంచి ఆరోగ్యంతో పాటు పురోగతిని సాధించాలని ప్రార్థించినట్లు సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. దేశానికి ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సూరత్ విమానాశ్రయంలో ఈరోజు ప్రధాని బీహార్ ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా బీహార్ ప్రజలు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరునికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీహార్ ప్రజల సామర్థ్యాలు దేశం గుర్తించిందని తెలిపారు. ఆదివాసీ గిరిజన హక్కుల కోసం గొంతు విప్పి గర్జించిన సింహం, జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన అడవి బిడ్డ, బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ధీరుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలన నినాదంతో శమరశంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో బిర్సా ముండా చరిత్ర ఒక ప్రధాన ఘట్టం. జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ సమీపంలో ఉలిహాట్ ప్రాంతంలో 1874 నవంబర్ 15న బిర్సా ముండా జన్మించారు. బిర్సా చిన్నతనం నుంచే ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించేవారు. ఆయన బాల్యమంతా కడు పేదరికంలోనే గడిచింది. ఆదివాసీలపై జరుగుతున్న అణిచివేతలు, అవమానాలను చూసి సహించలేకపోయాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి బిర్సా ముండా నాయకత్వం వహించి ఆదివాసీ గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు. భగవాన్ బిర్సా ముండా తన చిన్నతనంలోనే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఎంతో మందిని ఏకం చేశారు. ఆదివాసీలు అందరూ చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. 1900వ సంవత్సరంలో జూన్ 9న బిర్సా ముండా రాంచీ జైల్లో అతి చిన్న వయసులోనే వీర మరణం పొందాడు. ఆదివాసీ సంస్కృతిని రక్షించడానికి తన జీవితాన్ని అర్పించారు బిర్సా ముండా. ఎప్పుడు ఆదివాసీ సంస్కృతిని మరువలేదు. బిర్సా ముండాకు కేంద్ర ప్రభుత్వ ఘన నివాళిగా జార్ఖండ్ రాజధాని రాంచీలో మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. ఆయన జయంతిని జనజాతీయ గౌరవ్ దివాస్ గా నిర్వహిస్తూ ఘన నివాళులర్పిస్తోంది. కామన్వెల్త్ సమావేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాలలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆమె మాట్లాడుతూ కామన్వెల్త్ సమావేశాలలో మహిళా సాధికారత గురించి వివరించినట్లు తెలిపారు. తాజాగా యుఎన్ఓ వెళ్లిన బృందానికి నాయకత్వం వహించడం, జనరల్ అసెంబ్లీలో అణుశక్తి గురించి మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాహితానికి అణుశక్తిని ఎలా వినియోగించుకోవాలనో వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. వెళ్ళి భారతదేశం మహిళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు అనేక దేశాలు ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు, ప్రారంభించలేదు.
ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంలో అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దేశాలన్నీ కూడా మనని రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన సాయి కుల్వంత్ సభామందిరం చేరుకొని అక్కడ సత్యసాయి మహాసమాధికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్యసాయిబాబా సేవలు సమాజంలో చెరగని ముద్ర వేశాయన్నారు. ప్రపంచమంతా శాంతి, ప్రేమను చాటిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లో చదివిన విద్యార్థులు ఉన్నత పదవులు అధిరోహించగలిగారన్నారు. Experienced Bhagwan for the first time. The entire atmosphere is full of energy, devotion, divinity, and one can feel the teachings of goodness that Bhagwan has left behind for all of us to remember, to learn, to follow amongst the community of devotees across the world. Prashanti Nilayam is truly a sacred place. Bhagwan's life was his message. He lived a life of truth. He lived a life of peace. He lived a life of love. విశాఖ వేదికగా రెండవ రోజు జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ క్రమంలో రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 1200 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులను రేమండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యానికి అనుగుణంగా కృషి చేస్తున్నామన్నారు. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Third project is an aerospace component manufacturing plant worth about. అలాగే శ్రీ సిటీ ప్రతినిధులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. శ్రీ సిటీలో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2028 నాటికి శ్రీ సిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామన్నారు. త్వరలోనే శ్రీ సిటీకి 6000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. Industrial township. Sri City is the best example as on today. That is how over a period of 2 decades they developed this city. Today if you see here, all international companies, global companies are operating here. Cadbury, Kellogg's, LG, Daikin, Isuzu and other companies are all located here. These partnerships of 20 MOUs, they are able to do it. And also nearly investment is, as on today, more than 31,450 crores. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ ప్రాంప్టియర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెస్
తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇరువురు గ్రీన్ ఎనర్జీ అంశంపై పలు చర్చలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2070 నాటికి భారత్ నెట్ జీరో ఉద్గారాలు సాధించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 2040 నాటికి దేశంలో విద్యుత్ అవసరం రెట్టింపు అవుతుందని, ఈ నేపథ్యంలో బలమైన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థను నిర్మించడం అత్యవసరంగా మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. వార్తల చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ సెమీ కండక్టర్స్ సిలికాన్ జెన్ సంస్థ చైర్మన్ చిదా చిదంబరంతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో కో-లొకేటెడ్ వోసాట్తో సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్స్ చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఐటీ సెమీ కండక్టర్స్ పాలసీ 2.0 దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలలో జరిగిన జయంతి వేడుకల వివరాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్రోద్యమ సమయంలో దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గిరిజన యోధుడు బిర్సా ముండా చరిత్రలో చిరస్మరణీయులుగా నిలుస్తారని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ రోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ఆదివాసుల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రిటిష్ వలసవాదులపై తిరుగుబాటు చేసిన నాయకుడు బిర్సా ముండా అని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి గ్రామంలో నిర్వహించిన బిర్సా ముండా జయంతోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడు బిర్సా ముండా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫనీ దూర్జటి తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని గురునానక్ కాలనీలో జరిగిన బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ఏ కొండూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన వీరుడు బిర్సా ముండా 25 ఏళ్ల వయసులో చేసిన పోరాటం నేటికి కోటాను కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. స్వార్థం లేకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను మనం అనుసరించాలన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజులకు నివాళులర్పించారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడ్డ మోంతా తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. మోంతా తుఫాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఈరోజు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణ, తక్షణ నిర్ణయాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, పశు నష్టం లేకుండా చేయగలిగామన్నారు. తుఫానును ఎదుర్కొనే విషయంలో పోలీసు శాఖ పోషించిన పాత్ర ఎంతో కీలకమన్నారు. చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఒంగోలుకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకసారి చూసుకుంటే అందరికీ తెలుసు,
ఒంగోలు వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హిల్స్ ఉంటాయి. అండ్ ప్రకాశం జిల్లా చూసుకుంటే ప్రకాశంలో వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హిల్స్ ఉంటాయి. మధ్య అంతా కూడా మీకు రెయిన్ షాడో ఏరియా ఉంటుంది. ఈస్టర్న్ పార్ట్ వచ్చేటప్పటికి సీ కోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ మాంతో సైక్లోన్ ముందు 5 days కంటిన్యూగా రెయిన్ పడటం వల్ల ఏదైతే వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉందో అది టోటల్గా క్లోజ్ అయిపోయింది. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇస్ ద పోలీస్. సో దీస్ పోలీస్ దాని గురించి నాకు ఐఎమ్ సో హ్యాపీ దట్ హర్ష హీస్ హియర్. సైక్లోన్ వచ్చినప్పుడు మన అందరం కూడా చాలా పరిశుభ్రమైన సమాజం ఆరోగ్యవంతమైన సమాజానికి దారితీస్తుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో వ్యక్తిగత సమాజ పరిశుభ్రత అనే థీమ్తో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్న కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వాడకం ఎలా తగ్గించాలి, నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. రూబీ పజిల్స్ ట్యూబ్స్ను క్రమ పద్ధతిలో అమర్చడం ద్వారా ప్రముఖుల చిత్రాలను అతి తక్కువ సమయంలో ఆవిష్కరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న చిన్నారి నోమేష్ బాలల దినోత్సవం సందర్భంగా మరో అద్భుతాన్ని సాధించారు. కంటికి గంతలు కట్టుకొని 30 పజిల్ క్యూబ్లతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రాన్ని అమర్చి ప్రతిభను ప్రదర్శించారు. నెల్లూరుకు చెందిన 7వ తరగతి చదువుతున్న అనుముల నోమేష్ కళ్లకు గంతలు కట్టుకొని 30 క్యూబ్లతో భారత రాష్ట్రపతి చిత్రాన్ని 5 నిమిషాల 24 సెకండ్లలో అమర్చాడు. ఆట వస్తువుగా క్యూబిక్ను అందుకున్న నోమేష్ అందులోని రంగులను పరిష్కరించడంలో ఏర్పడిన ఆసక్తితో సెకండ్ల వ్యవధిలో ఏకరూప రంగులను అలవోకగా అమర్చడంలో అభ్యసన చేశాడు. గతంలో ప్రధాని మోదీ చిత్రాన్ని కూడా నిమిషాల వ్యవధిలోనే ప్రదర్శించిన నోమేష్ భారీ పరిమాణంలో పిక్చర్ ట్యూబ్లను ఆవిష్కరించడంతో పాటు మరికొన్ని అరుదైన అంశాలపై అధ్యయనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు 67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనం 2025 కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రసార భారతి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విదూషి మోదుమూడి సుధాకర్ గారి సంగీత దర్శకత్వంలో విదూషి డాక్టర్ కొల్లూరి వందన గాత్ర కచేరీ నిర్వహించనున్నారు. ఎం శ్రీరమ్య వయోలిన్, బివి ప్రసాద్ మృదంగం, ఎస్ శంకర్ ఘటంపై వాద్య సహకారం అందించనున్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజనీతిజ్ఞుడిగా భారతదేశాన్ని ఉక్కు సంకల్పంతో ఐక్యం చేసిన ఉక్కు మనిషిగా కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 సంవత్సరాలు పూర్తయినప్పటికీ భారతావని గుర్తుపెట్టుకుందని తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ సింగపూర్ ఇండిగో ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది. మొదటిసారిగా సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు స్థానిక శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు స్వాగతం పలికారు. అలాగే గన్నవరం నుండి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రద్దయిన ఈ విమాన సర్వీసు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో మళ్లీ అందుబాటులోకి వచ్చిందన్నారు.
మనకు పనికిరాదు అనుకొని వదిలేసే అనేక వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కేరళకు చెందిన యువ కళాకారుడు ఎంతో ఆకర్షణీయంగా, అందంగా విభిన్న కళాకృతులను తీర్చిదిద్దుతూ అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో చూద్దాం. సృజనాత్మకంగా ఆలోచిస్తూ వ్యర్థంతో అర్థం సృష్టిస్తూ సమాజానికి సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాడు కేరళకు చెందిన యువకుడు మాథ్యూ జోసెఫ్. మన అవసరాలు తీరాక వదిలేసే వస్తువులతో ఆలోచింపచేసే కళాకృతులు రూపొందిస్తున్నాడు. ఎంతో కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఇళ్లలో అలంకరణకు వినియోగించుకునే తరహాలో పలు అద్భుత కళాఖండాలు ఆవిష్కరిస్తున్నాడు కేరళకు చెందిన కళాకారుడు మాథ్యూ జోసెఫ్. కేరళ ఇడుక్కిలోని ఉప్పుతరకు చెందిన మాథ్యూ జోసెఫ్ చేస్తున్న మెకానిక్ గా ఉద్యోగంతో పాటు తనకు ఆసక్తి ఉన్న కళాకృతులను తయారు చేసేందుకు వ్యర్థాలను ఎంచుకున్నాడు. జోసెఫ్ ఆసక్తి కొద్దీ తన ఫ్యాక్టరీలోని వ్యర్థ ఇనుము, విద్యుత్ భాగాలను సేకరించి వాటితోనే అందమైన కళాకృతులు రూపొందిస్తున్నాడు. పనికిరాని స్పార్కింగ్ ప్లగ్లు, నట్లు, బోల్టులను వినియోగించి సంగీత వాయిద్యాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. టీ ఆకులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలను రూపొందించి ప్రతిభ కనపరుస్తున్నాడు. అలాగే కొబ్బరికాయల పీచు, ఖాళీ సీసాలపై పెయింట్తో అబ్దుల్ కలాం చిత్రాలను మాథ్యూ రూపొందించారు. మట్టి, చెక్కతో విభిన్న రకాల శిల్పాలను కూడా రూపొందించాడు. అలాగే సైక్లింగ్ చేయడం ద్వారా పనిచేసే మోటారును కూడా తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్న ఈ కళాకారుడి వినూత్న కళాకృతులను చూడడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఒరిజినల్ సంస్థ అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ న్యూ గ్లెన్ రాకెట్ తొలి మిషన్లోనే విజయవంతంగా 2 నాసా ఉపగ్రహాలను అంగారక గ్రహం వైపు ప్రయోగించింది. అంతేకాకుండా మొదటిసారిగా బూస్టర్ను విజయవంతంగా భూమిపై ల్యాండ్ చేసింది. రాకెట్ ప్రయోగించిన సుమారు 10 నిమిషాల తర్వాత తిరిగి ఉపయోగించుకోగలిగే ఈ బూస్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక బార్జ్పై విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత సైన్యంలోనే గజరాజ్ కోర్ సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో సవాళ్లతో కూడిన అరుణాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతంలోని సామాగ్రిని రవాణా చేయడానికి హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ వ్యవస్థను రూపొందించింది. ఈ ఆవిష్కరణ సరిహద్దుల్లోని సైనికులకు సకాలంలో సామాగ్రిని అందించడంలో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1801117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాలలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలలో నానాటికి చలి తీవ్రత పెరుగుతుంది. ఇదిలా ఉండగా నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.